హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అంటే, ఒక చోట ఏమో ఒక దేశంలోనే అంటే సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ ఓపెన్ అయితే కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోవైపు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యపరిచేలాగా వేరే ఒక ప్రైవేట్ సంస్థకి మాత్రం వాళ్ళు ఓపెన్ చేసిన స్టీల్ ప్లాంట్కి మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి అదొక పెద్ద వండర్లా దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే, దాని విషయంలో వివక్ష ఎందుకు, స్టీల్ ప్లాంట్ విషయంలో వివక్ష ఎందుకు, మిట్టల్ వాళ్ళ సంస్థ పైన ఇంట్రెస్ట్ ఎందుకు, తర్వాత ఇనార్బిట్ పాలనపై చిన్న చూపు ఎందుకు, ఇలాంటి అంశాలన్నిటి కూడా మనతో మాట్లాడటానికి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సార్, అంటే మనం చూస్తున్నాం, ఫస్ట్ మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమో సంవత్సరం ఉద్యోగులు తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో 32,000గా ఉండే ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు దాదాపు 20,000కి పడిపోయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఐరన్ ఓర్ కానీ సొంత గనులు కేటాయింపు కానీ అట్లాంటివి అక్కడ ఏమీ ఇవ్వకుండా, వేరే మిట్టల్ సంస్థకి మాత్రం, ఈ తీసుకొచ్చిన మిట్టల్ నిపాన్ సంస్థకి మాత్రం 15 సంవత్సరాలు జిఎస్టీ మినహాయింపు ఇస్తారట. వాళ్ళకి ఐరన్ ఓర్ గనులు కేటాయింపు జరిగింది. వాళ్ళకి అనేక రకమైన ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోయే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? జగన్, బేసిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది విశాఖ స్వరూపాన్ని మార్చేసినటువంటి గొప్ప వ్యవస్థ. నవరత్న స్టేటస్ కలిగినటువంటి దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ ఈరోజు క్రైసిస్ లో ఉంది. క్రైసిస్ లో ఉంది అనే దానికన్నా క్రైసిస్ లోకి నెట్టారు. విశాఖ స్వరూపాన్ని మార్చేసినటువంటి వ్యవస్థకు సంబంధించి ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ప్రభుత్వానికి ఉన్న మార్గాలు ఏంటి ఒకసారి ఆలోచించేయాలి. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు చూడాలి. రెండు, ఇప్పుడు మెటల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒకటి విశాఖపట్నం శంకుస్థాపన చేశారు. మిట్టల్ రావడాన్ని తప్పేం లేదు. మిట్టల్ యొక్క సంస్థకి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ సంస్థ వస్తే విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అభ్యంతరం ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా నిందించాల్సిన అంశం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కోయిన్సిడ్ అవుతుంది. మిట్టల్ సంబంధించి ఒక ప్రచారం చేశారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తరిమేసేవాడు, ఇట్లాంటిది ఒక చర్చ చేశారు. నిజానికి 2022 గోవాలో జరిగినటువంటి సమ్మిట్ లో మిట్టల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య మిట్టల్ గారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంఓ కుదుర్చుకున్నారు. 1000 crores ఎంతో ఎక్స్టెండెడ్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమని ఎంఓ కుదుర్చుకున్నారు. ఈ విషయం జగన్ గారు, వైసీపీ, తెలుగుదేశం కాకుండా ఆదిత్య మిట్టల్ గారు తన ఎక్స్ లో స్పందించాడు. ఇప్పటికి ఆ పోస్ట్ ఉంది. 22 గోవాలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కూర్చున్నట్టు మిట్టల్ గారు తన ఎక్స్ లో స్పందించారు. కాబట్టి 22లోనే ఇది బీజం పడింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఉన్న క్రెడిట్ ఆ ప్రభుత్వానికి ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ఉన్న క్రెడిట్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. రెండో అంశం, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ డిమాండ్ ఏంటి? సొంత ఐరన్ గనులు ఇమ్మని చెప్పి అడుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్వాసీ గవర్నమెంట్, ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? వాణిజ్య స్వభావం అయినటువంటి ఏ సంస్థను ప్రభుత్వ రంగంలో పెట్టుకోదలుచుకోలేదు. ప్రైవేటీకరణ ఒక పాలసీ డెసిషన్ తీసుకుని మొత్తాన్ని అమ్మకాన్ని పెట్టారు. దానికి నమ్మకానికి కాజ్ ఏం చూపిస్తున్నారు? నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు. నష్టాల్లో చాలా కారణాలు, అతి ముఖ్యమైన కారణం సొంత గనులు ఎందుకు లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే, సొంత గనులు ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళు వేరే చోట గనులు తీసుకొచ్చి దాన్ని కరిగించి స్టీల్ తయారు చేస్తే అయ్యే ఖర్చు కన్నా సొంత గనులు ఉంటే దానికి అయ్యే ఖర్చు, ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు తగ్గితే ఏమవుతుంది? అమ్మేటప్పుడు సేల్ మార్కెట్ లో ఇతర కంపెనీలతో పోటీపడి ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో చూడండి, మిట్టల్కి సొంత గనులు ఇస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి బయట నుంచి. ఇప్పుడు మిట్టల్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ స్టీల్ అమ్మకాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కాస్ట్ తక్కువ ఉన్నటువంటి మిట్టల్ స్టీల్ తక్కువ రేటుకి అమ్ముతాడు దీంతో పోల్చుకుంటే. అప్పుడు దేని అంటే ఉత్పత్తి అయిన స్టీలు కొనుగోలు అవుతుంది. కొనుగోలు అయితే మార్కెటింగ్ ఉంటేనే కదా. అంటే ఒకే విశాఖపట్నంలో ఇంత వైరాజ్యం ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఎట్లా బయటపడుతుంది? అసలు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థకి ఐరన్ ఓర్ ఎవరు, ప్రైవేట్ సంస్థ ఇంకా పెట్టలేదు. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదేం సృష్టిస్తుందో ఏమవుతుందో తర్వాత విషయం.
కాబట్టి ఇది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్తగా విశాఖకి మెట్టలు వచ్చారు, వెల్కమ్ చెప్తాం. ఎప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూనే రెండో స్టీల్ ప్లాంట్ వస్తే ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం అవుతుంది, అదనపు అవకాశం అవుతుంది. నువ్వు ఉన్న పెద్ద వ్యవస్థను క్లోజ్ చేసి పారేసి నేను కొత్తగా ఒకటి తీసుకొస్తానంటే కొత్తగా సాధించింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ 20-30 వేల మీటర్ వాళ్ళు క్లోజ్ చేశాడు పారేసి వాళ్ళకి 10,000 ఉద్యోగాలు ఇచ్చారు అనుకోండి, ఏం సాధించినట్టు మొత్తానికి? కాబట్టి బేసిక్ గా నీ సొంత సంస్థని కాపాడుకుంటూ అదనపుగా వచ్చే అవకాశాన్ని ఉంచుకోవాలి. కానీ ఓపెన్ గా ప్రభుత్వ రంగ సంస్థకు మేము ఇవ్వము, వాళ్ళకి ఇస్తాము అని చెప్పాను. ఇదే ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆ రోజు చెప్పిన మాట ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, ప్రత్యేక హోదా, పోలవరం ఓపెన్ గా అడిగారు. ఇదే విశాఖలో చంద్రబాబు నాయుడు గారు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసి ఎత్తల, మెట్టలకు గనులు కావాలని అడిగారు. ఇక్కడ రాని ఆ సమావేశం జరిగి ఇప్పుడు 1 year అవుతుంది. శంకుస్థాపన కూడా చేయని మెట్టలకి సొంత గనులు ఇస్తారు. 10 సంవత్సరాల చరిత్ర విశాఖ రూపురేఖలు మార్చినటువంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కి సొంత గనులు ఏమని ఇదేం లాజిక్ అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తుంది. మీరైతే అదనంగా తీసుకొచ్చామంటున్నారో ఆ అదనం తీసుకొచ్చిందని అదనపు ప్రయోజనాలు కల్పించినప్పుడు మీరు అదనంగా ఏం తీసుకొచ్చినట్టు అవుతారు. రెండో పాయింట్ ఏంటంటే మేము రాయలసీమ వాళ్ళుగా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కడపలో ఉక్కు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ పెట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. మీరు 2019లో బీజేపీతో బయట వచ్చేటప్పుడు పాత గవర్నమెంట్ 2014-19లో కడప కేంద్రంగా సీఎం రమేష్ గారు ఆమరణ దీక్ష చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఇస్తారా లేకపోతే మమ్మల్ని పెట్టుకోమంటారా అని శంకుస్థాపన కూడా చేసేసారు. కడపలో శంకుస్థాపన జరిగింది బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర. మరి ఈ రోజు మెట్టల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని కాపాడండి, దానికి వైరని చేయండి, ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడండి. అదనంగా ఇంకొక స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని ఎక్కడ కడపలో పెట్టచ్చు కదా, పెట్టాలి కదా. మోసం చేశారు కదా అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. పైపించి మీరు శంకుస్థాపన కూడా చేసినారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లేనా 2 పెడతారు ఒక ఊర్లో, ఇంకో ప్రాంతంలో పెట్టచ్చు కదా. అంటే అర్థం ఏంటంటే 2 ఉండదు, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ముగించేస్తారు, ముగించేసి ఒకటే ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ మిట్టల్ లాంటి సమస్య వచ్చినప్పుడు కడపలో పెడితే అన్ని ప్రాంతాలు సమగ్రంగా ఏదైనప్పటికీ కూడా మిట్టల్ వెల్కమ్ చెప్తున్నాం, వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి స్వాగతిస్తాం. సమస్యల్లో అదే పని అంతకన్నా ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తూ దానికి కూడా ఇవ్వండి. 2 పరిశ్రమలు వస్తే రాష్ట్రం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం చేయకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని త్వరలో ముగించే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. రైట్. అయితే సార్ దీంతో పాటుగా అంటే ఈ ఓపెనింగ్కి, ఈ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కి పెద్ద ఎత్తున ప్రభుత్వం తరలి వచ్చింది, పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కల్పించారు. వేరే ఇటు చూసుకుంటే మనం అదే వైజాగ్లో సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్, దాదాపు సబ్జెక్టివ్ కరెక్షన్ 17 ఎకరాల్లో ఎన్ఆర్బిట్ మొదలుకట్టారు, రహేజ్ ఎన్ఆర్బిట్ మొదలుకట్టారు. సో ఇక అది మరి అసలు అటువైపు ఎందుకు తొంగి చూడలేదు ప్రభుత్వం? కనీసం దాని ఓపెనింగ్కి వెళ్ళింది కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. అదే లూలు మాల్, అంటే లూలు మాల్కి ఇంకా స్థలాలు ఫ్రీగా ఇచ్చారు, లూలు మాల్ విషయంలో భారీ ఎత్తున ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్ఆర్బిట్ మాల్ గురించి అసలు పట్టించుకోవట్లేదు? ఆ మాల్ విశాఖకి కొత్త శోభ తీసుకొస్తుంది. జగన్ గారు ప్రభుత్వం అది శంకుస్థాపన జరిగింది, ఆయన ప్రోత్సహించాడు. ప్రభుత్వానికి వచ్చిన పెద్ద నష్టం కూడా లేదు. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సహించేసి ధారాదత్తం చేసి భూములు ఇట్లాంటి కూడా ఏం చేయలేదు. మినిమం వారికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జగన్ గారే శంకుస్థాపన చేశాడు అనుకుంటాను. ఆ మాల్ ఈ రోజు విశాఖపట్నం యొక్క గ్లామర్ ని పెంచింది. విశాఖపట్నానికి మాల్ వల్ల ఒక సిటీ మార్పులు ఏమో రాదు, కానీ విశాఖ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఉత్తర తిరుపతి లాంటి ప్రాంతాలు ఒక మిడిల్ క్లాస్ బాగా పెరుగుతుంటుంది, వీళ్ళకి మాల్ కల్చర్ ఉంటుంది. కాబట్టి ఈ మాల్ ఉంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కో, తిరుపతి నుంచి చెన్నైకి పోకుండా ఇక్కడే ఉంటే ఇక్కడే మన ఫైనాన్స్ వెచ్చిస్తూ ఉంటాం, అది మంచి జరుగుతుంది. అంటే ఒక కొత్త సిటీకి, అంటే నూతన సిటీలు కొంచెం పెద్ద సిటీలుగా ఉండే వాళ్ళకి ఈరోజు మాల్ కల్చర్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఆ మాల్ ఉంటే కొత్త అందాలు వస్తాయి, ఖచ్చితంగా ఆ విశాఖ యొక్క గ్లామర్ పెంచుతుంది. కాబట్టి అట్లాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రచారం లేకుండా, అడావుడి చేయకుండా శంకుస్థాపన చేశారు. ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎందుకు అధికార పార్టీ వాళ్ళు పెద్దగా ఇష్టం చూపల. ఆ మాల్ అంటే ఇష్టం లేకుండా కాదు, ఆ మాల్ మొత్తం రెండు చర్చలు లేవనెత్తుంది. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకు మిట్టలు జగన్ పంపించేశాడు, మేము తీసుకొచ్చి ఏదో మాట్లాడారు. ఇప్పుడు ఎక్స్ లో కొట్టినామంటే 2022లోనే
ఆయనే చెప్పాడు మిట్టలు ఉమ్, జగన్ గారితో ఒప్పందం చేసుకున్నామని. అవును. కాబట్టి అది కొంచెం అంత ఉపయోగపడలా. ఇప్పుడు ఇది ఉమ్, అనుకోండి, డైరెక్ట్ శంకుస్థాపన చేసిన ఫోటోలు ఉన్నాయి కదా, ఉమ్, జగన్ గారు ఉమ్, ఉమ్, శంకుస్థాపన చేసినవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాని ఎందుకు లోడడం అనుకున్నారేమో. అదొకటి. ఉమ్. రెండోది అతి కీలకమైంది, దాని దగ్గరకు పోతే లూలు మాల్ వ్యవహారాలను బయటకు వస్తాయి, పోల్చుకుంటారు. బయటకు అవునవునవును. వచ్చేది అదే లూలుకి అదే. సంబంధించి వాళ్ళు ఓపెన్, ఏం బయట ఏం వాళ్ళు ఉమ్, ఏం రహస్యంగా ఏం చేయలేదు ప్రభుత్వం, వాళ్ళ ఉమ్, పాలసీ వాళ్ళు చెప్పారు. ఉమ్, కానీ ఏదో పోల్చుకుంటారు కదా. లూలు మాల్ అవును. కూడా ఇట్లాంటిదే. ఉమ్, ఈ మాల్లు 2-3 ఏళ్లలో 17 ఎకరాల్లో పెద్ద ప్రభుత్వం ఏదో మొత్తం సాగిల పడిచ్చకుండా బ్రహ్మాండంగా వచ్చేసింది. మరి అట్లా అవును. లూలు మాలలు కట్టుకోవచ్చు కదా అని ఎవరైనా అంటారు. అవునవును. ఈ పోలిక ఎందుకు రావాలి? కాబట్టి ఉమ్, వాళ్ళు ఏదో చేసుకుంటారు. జగన్ గారు తెచ్చారా, మేము తెచ్చినామా, మరి లూలు మాల్కి ఆయన ఆయన చాలా సింపుల్ గా 17 ఎకరాల్లో మాల్ని ఉమ్, తీసుకొచ్చేయగలింది. మనం ఉమ్, ఇంత దారాదత్తం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనే ఉమ్. చర్చలు కూడా తావిస్తుంది. కాబట్టి పోలిక వస్తుందేమో, జగన్ గారు మాల్ ఎట్ట తెచ్చాడు, మనం ఎట్ట మాల్ తెచ్చామని పోలిక ఇక్కడ వస్తుందని బహుశా ఎందుకులే పంచాయతీ అని చెప్పి పెద్దగా పోయిన దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా లేరు. ఓకే, రైట్ రైట్ సార్. ఫైనల్గా అంటే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు ఇంకా పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా అసెంబ్లీ స్థానాల సంఖ్య దాదాపు 260-61 దాకా మారుతుందని చెప్తున్నారు. పార్లమెంట్ స్థానాలు కూడా 35-36 దాకా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అంటే ఈ స్థాయిలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఈ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, పెరిగే సీట్ల వల్ల ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది, ఏ పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది? బేసిక్ గా ఎంత పర్సంటేజ్ పెరుగుతో తెలియదు కానీ ఇప్పుడు కొత్త వాదన నియోజకవర్గాల్లో పునర్వ్యవస్థ జరగాలి. ఇప్పటికే లేట్ అయింది. అవును. ఎప్పటికప్పుడు జరుగుతున్నది. జనాభా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ శాసనసభ సభ్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకు కనెక్ట్ కావాలి. లక్షల్లో పెరిగిపోతా ఉంటే ఓటర్లు జనాభా, నేను కేవలం ఎంపీ అనుకుంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, ఓటర్లకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. అది రూలు, చట్టం, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి పెంచాలి. ఎట్లా పెంచాలి అని చర్చినప్పుడు జనాభా ఓటర్ల ప్రాతిపదికన మామూలుగా అయితే అదే పద్ధతిలో పెంచుతారు. అలా పెంచితే సౌత్ ఇండియాకి నష్టం వచ్చే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే జనాభా నియంత్రణ చేయాలని దేశం అనుకునింది, సౌత్ ఇండియా అనుకోవాల, దేశం అనుకునింది. దేశం అనుకున్నటువంటి లక్ష్యాల్ని సౌత్ ఇండియా బాగా ఇంప్లిమెంట్ చేసింది. సౌత్ ఇండియా రాష్ట్రాలు ఎందుకంటే కొంచెం తెలివైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే ఆధునిక పోకళ్ళు ఉన్న వాళ్ళు కాబట్టి ఒక బిడ్డ ముద్దు అనే దానికి బాగా ప్రయారిటీ ఇచ్చేసి జనాభా నియంత్రణ బాగా పాటించారు. సౌత్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో అంత కంట్రోల్ చేయలేదు మనతో పోల్చుకుంటే. అప్పుడు దేశం అంతా తగ్గించమన్నప్పుడు వాళ్ళు కూడా తగ్గించాలి. మనం మాత్రం బాగా తగ్గిన వాళ్ళు ఏమవుతుంది, జనాభా మనకు కంట్రోల్ ఉంది, ఇంతవరకు బాగానే ఉంది, కంట్రోల్ అనేది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఉత్తరప్రదేశ్ 2-3 రాష్ట్రాలు అనుకుంటే వాళ్ళే దేశం, సౌత్ ఇండియా పట్టించుకోరు అంటున్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక పెంచితే ఆడ 3 పెరిగితే 1 పెరిగటలేదు. ఇంకా ఇప్పటికే ఎట్టుంటే రేపు ఈ పద్ధతిలో పెరిగితే సౌత్ ఇండియన్ లెక్క కూడా తీసుకోరు. ఈ విషయంలో అప్రిషియేట్ టు స్టాలిన్ గారు. ఖచ్చితంగా స్టాలిన్ గారు చేసినటువంటి సాహసం, చొరవ రాజకీయాల్లో ఈరోజు సౌత్ ఇండియాకి న్యాయం జరగబోతుంది. సౌత్ ఇండియాకి ఖచ్చితంగా హీరోగా చూసుకున్నప్పుడు ఒకటి స్టాలిన్ గారు, రెండోది మన రాష్ట్ర మాజీ ముఖ్య జగన్ గారు కూడా దానికి స్పందించారు. ఆడికి పోలేదు కానీ ఓపెన్ హార్టెడ్ గా లెటర్ స్పందించాడు. స్టాలిన్ గారు తమిళనాడు కేంద్రంగా ఆ మీటింగ్ పెట్టుకున్నా ఉంటే ఏంటి, జనాభా ప్రాతిపదిక కుదరదు అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మనకి వినిపిస్తున్నది ఏంటంటే పర్సంటేజ్. ఇప్పుడు ఉన్న సంఖ్యకి జనాభాతో సంబంధం ఉండదు. ఉదాహరణ 40 ఉంది అనుకోండి తమిళనాడులో, 50% అంటే ఇంకొక 20 యాడ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లో 80 ఉంది అనుకోండి, 50 120 అవుతుంది. అంటే రెట్టింపు 40కి 80 ఈ పెట్టుందో రేపు 60 ఉంటే 120 అవుతుంది. అంటే పెరుగుదల స్వరూపాన్ని మార్చదు. ఆ రకంగా సౌత్ ఇండియా రైట్స్ ని కాపాడడానికి ఆ రోజు వాళ్ళు చేసిన డిమాండ్ ఈ రోజు కేంద్ర నిజంగా దళిత ఇంకా ఏం చేస్తారని తెలియదు, వార్తలు మాత్రం వస్తున్నాయి. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పెరగడమే సౌత్ ఇండియాకి న్యాయమైంది. ఇది ఒకటి మంచి పరిణామం. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు అసెంబ్లీ విషయాల వరకు వచ్చినప్పుడు ఒక అన్యాయం అన్న గానీ కొంచెం పెరుగుదలకు మనం కోల్పోయినామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం దేశ నియోజకవర్గాల దాంతో సంబంధం లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి. ఏపీలో 175 నుంచి 225 పెంచాలి. ఏది దేశవ్యాప్తంగా జరిగే పెరుగుదలతో సంబంధం లేదు. అది ఎంత లోపల పెట్టాలి, 14 నుంచి 20 లోపల, అంటే 24కి అయిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి 175కి 50% పెంచారనుకోండి 263 అవుతుంది. కానీ 225 ఆల్రెడీ చేసేసి ఉంటే
అవును. దాదాపు ఉమ్, 300 చిల్లర పెరుగుంటాయి. కనీసం అవును. 40-50 ఎమ్మెల్యే అదనంగా పెరుగుంటాయి. నిజంగా మనకు బైఫర్కేషన్ ప్రకారం జరుగుంటే ఉమ్, ఆ మేరకు ఉమ్, మనం ఒక ఉమ్. 50 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇన్ టైంలో అమలు చేయకపోవడం వల్ల. ఓకే. అయితే ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఉమ్, లాభ నష్టాలు చూసినప్పుడు భారీ ఎత్తున నియోజకవర్గాలు పెరిగినప్పుడు పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఉమ్, ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ డీలిమిటేషన్ కమిటీలో అధికార పార్టీ సభ్యులు ఉంటారు. ఉమ్, మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. ఉమ్, ఉమ్, కొంతమంది ఉమ్. తలరాతలే మారిపోతాయి ఈ అవునవును. డీలిమిటేషన్. అధికార పార్టీ అవును. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణ కేరళలో ఆ ఉమ్, రోజు వామపక్షాలు ఓడిపోవడానికి డీలిమిటేషన్ కూడా ఒక కారణం అంటారు. ఉమ్, ఎట్లుంటుందంటే ఉదాహరణకు ఇప్పుడు నేను తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటాను. ఉమ్, చంద్రగిరి ఒక అసెంబ్లీ సెగ్మెంట్. ఉమ్, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత 1000 ఓట్లు అటు ఇటుగా బ్యాలెన్స్ గా ఉమ్, ఉంటుంది. అంటే ఉమ్. టిట్ ఫార్ అంటే కొంచెం తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఒక 1000 ఓట్ల ఓకే. తేడా ఉండింది అనుకోండి. అంటే ఆ ఉమ్, రేంజ్ పోటీ ఉండింది అనుకోండి. ఉమ్, ఉమ్. తెలుగు చంద్రగిరిలో వైసీపీకి లేదా తెలుగుదేశానికి ఒక 40,000 మెజారిటీ లీక్ ఉంది అనుకోండి. దాంట్లో ఉమ్, ఒక బలమైన మండలాన్ని తీసుకుని తిరుపతిలో కలిపేస్తారు. అవును. దాని తిరుపతిలో ఉన్న ఒక బలహీన పార్టీని ఆ పార్టీలో కలిపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఉమ్, తిరుపతి తర్వాత మారిపోతుంది, చంద్రగిరి తర్వాత మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. చంద్రగిరి ఉమ్, వరకు వస్తుంది మెజారిటీ దగ్గర తిరుపతిలో లీడ్ చేస్తారు. అంటే అవును. ఇట్లాంటి ట్విస్టులు చేసే అవకాశం ఉంది. ఉమ్, మీకు ఒక ట్విస్ట్ చెప్తాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరు మీకు తెలుసు. ఉమ్, ఉమ్, అప్పుడు ఉమ్. కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు వాయిల్పాడు, పీలేరు, ఆయనకి రామచంద్రారెడ్డికి పేరే పీలేరు రామచంద్రారెడ్డి. అవునవును. పీలేరు నియోజకవర్గంలో ఒక మండలం తీసుకొచ్చి పుంగనూరులో కలిపేసినారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఫలితం ఏంది, రామచంద్ర గారు పీలేరు నుంచి పుంగనూరు పోవాల్సి వచ్చింది, నియోజకవర్గం అవునవును. మారాల్సి వచ్చింది. అంటే అవునవును. తలరాతలు ఉమ్, ఆయన మళ్ళీ ఆడబినా కూడా కింగ్ మేకర్ అయ్యాడు, అది వేరే సంగతి. అదేలేండి. ఉమ్, బట్ ఉమ్, ఉమ్, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇట్లాంటివి కొన్ని జరిగాయి. ఇది అధికార పార్టీకి చొరవ ఉంటుంది. ఉమ్, ఎందుకంటే డీలిమిటేషన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి దీనివల్ల నియోజకవర్గాలు ఇట్లాంటి అయితే ఇది స్వల్పంగా ఉంటుంది, ఇదే నిర్ణయించదు. కానీ ఉమ్, ఇట్లాంటి ఉమ్, ఉమ్. పరిణామాలు చాలా మంది పెద్ద నాయకులు తలరాతలు మారిపోతాయి, అవును. నియోజకవర్గాలు మారిపోతాయి. ఇట్లాంటి పక్క నియోజకవర్గాల్లో కొంచెం మొగ్గు తక్కువ ఉన్న చోట దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఫలితాలు కూడా మారతాయి. ఉమ్, అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. రీజన్ ఏంటంటే ఉమ్, ఒకటి ఉమ్, ఇట్లాంటి ఎసులుబాటు ఉంటుంది. రెండోది అవును. అధికార పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువ ఉంటారు. ఉమ్, 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 ఉమ్. వాళ్ళు వలసలు పోకుండా కనీసం ఇంకో పెరతాయి కాబట్టి ఏం అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు. అవునవును. అటువంటి పవర్ లో పార్టీ అన్ని పార్టీ ఉమ్, ఉమ్, ఒక నియోజకంలో 2-3 పోటీదారులు ఉంటారు. ఉమ్, పోటీదారులు ఉమ్. ఏం చేద్దాం, ఆ పార్టీ పోదాం అనుకుంటారు. ఇప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి మనకు వస్తుంది, అందరూ అన్ని సర్దుకుంటారు. ఒక అవును. రకంగా అన్ని పార్టీల్లో వలసలు ఆగిపోవడానికి ఇది పనికి వస్తుంది. ఓకే. ఎట్లా ఉమ్, పెరుగుతుందని చెప్పి. ఉమ్, రెండో ఉమ్, ఉమ్, అంశం నేను అన్నట్టు కొంతమంది నియోజకవర్గాలు మారాల్సి వస్తుంది. ఉమ్. అంటే కొంత అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది. ఇదే నిర్ణయించదు కానీ అధికార పార్టీకి వెసులుబాటు ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, రైట్, రైట్. థ్యాంక్ యూ సార్.